హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవలా స్రవంతిలో శ్రీమతి యద్దనపూడి సులోచన రాణి గారి నవల బంగారు కలలు ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు బంగారు కలలు నవల ఆడియో 8వ భాగం వినిపించబోతున్నాను. మరి ఇక కథలోకి వెళ్ళిపోదాం పదండి. ఫ్యాక్టరీ ఆఫీసులో రవి గబగబా ఫైల్స్ మీద సంతకాలు పెడుతున్నాడు. అతను రాత్రంతా నిద్రపోలేదు. జ్యోతికి ఫోన్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ చేసిన ప్రతిసారి రాజారావు గారే తీయడంతో పెట్టేశాడు. ఉదయం నుంచి అతనికి క్షణం తీరిక లేదు. అతని మనసంతా వికలమైనట్టుగా ఉంది. ఈ ప్రయాణం ఆపుకోవడానికి ఏమాత్రం వీలు కాదు. అతని కళ్ల ముందు మాటిమాటికి షాక్ తిన్నట్టుగా చూస్తూ నిలబడిన జ్యోతి ముఖమే కనిపిస్తోంది. శేషగిరి విషయం రాజారావు గారికి ఎలా తెలిసిందో అర్థం కావడం లేదు. జ్యోతికి జరిగిందంతా ఇప్పుడు చెబితే నమ్ముతుందా అనే భయం అతన్ని వేధిస్తోంది. చిదంబరం గదిలోకొచ్చాడు. రవి, ఫస్ట్కి వర్కర్స్కి జీతంతో పాటు బోనసులు కూడా ఇవ్వాలనుకుంటా అంటూ గుర్తు చేశాడు. అవును మావయ్య, వర్కర్స్కి ఫస్ట్కి ఒకరోజు ముందే జీతాలు బోనసులు ఇచ్చేయండి. ఫ్యాక్టరీలో డబ్బు వేణు చేతికి అందనియొద్దు. నువ్వే జాగ్రత్తగా వాడు అంటూ హెచ్చరించాడు. అయ్యో, అది నువ్వు ప్రత్యేకంగా చెప్పాలిట్రా. నేను అందర్లా నౌకర్ని కాదుగా, స్వంత మనిషినయ్యే. అన్నీ జాగ్రత్తగా చూసుకుంటాను. నీకేం భయం వద్దు, నేనున్నాగా. నా మీద నమ్మకం ఉంచి తీరిగ్గా నీ పనులు చూసుకున్రా అంటూ హామీ ఇచ్చాడు. డ్రైవర్ వచ్చి కారు రెడీ సార్ అన్నాడు. అతను ఆఖరిగా అన్నట్టుగా మళ్లీ ఫోన్ చేశాడు జ్యోతికి. సింహాచలం తీశాడు ఈసారి. రవికి ప్రాణం లేచి వచ్చింది. సింహాచలం, అమ్మాయి గారు ఏం చేస్తున్నారు? నేను పిలుస్తున్నానని పిలు అన్నాడు. రవి గుండె వేగంగా కొట్టుకుంటోంది. హలో. అవతల నుంచి వినిపించిన స్వరం జ్యోతిది కాదు, రాజారావు గారిది. రవి ఫోన్ పెట్టేశాడు. అతను ఆశాభంగంగా లేచి కుర్చీకి తగిలించిన కోటు వేసుకున్నాడు. ఎయిర్పోర్ట్లో అతను ఒళ్లంతా కళ్ళు చేసుకుని జ్యోతి కోసం చూశాడు. అతని భయమే నిజమైంది. జ్యోతి రానేలేదు. జ్యోతి తన గదిలో మంచం మీద కూర్చుని ఉంది. రవితో కలిసిన జ్ఞాపకాలు ఏవేవో కళ్ల ముందు కదిలినాయి. అవి గుర్తుకు రాగానే కళ్ల నిండా నీళ్లు కమ్మినాయి. అమ్మాయి గారు, కాఫీ తీసుకురానా అని అడిగాడు సింహాచలం. ఇప్పుడేం వద్దు అంది. కిటికీలో నుంచి ఉదాసీనంగా బయటకు చూస్తూ కూర్చున్న జ్యోతి తండ్రి గదిలోకి రావడం గమనించలేదు. సింహాచలం, నా కాఫీ కూడా ఇక్కడికే తీసుకురా, ఇక్కడే తాగుతాను అని కేక పెట్టారాయన. జ్యోతి చప్పున కళ్ళు తుడుచుకుని నవ్వు ముఖంతో ఆయనకెదురుగా వచ్చింది. ఆఫీసు నుంచి వచ్చి ఎంతసేపు అయింది నాన్న? నేను తెస్తాను మీకు కాఫీ అంటూ వెళ్లబోయింది. అవసరం లేదులే, కూర్చో, సింహాచలం తెస్తాడు అన్నారాయన. జ్యోతి మౌనంగా అక్కడ కుర్చీలో కూర్చుని పుస్తకం తిరగేయసాగింది. ఆయన కూతుర్ని తదేకంగా చూశారు. జ్యోతి చిక్కింది. ముఖంలో ఆ చిలిపిదనం, కళ అన్నీ తగ్గాయి. ఒక రకమైన స్తబ్దత, గాంభీర్యం వచ్చింది. సింహాచలం కాఫీ తెచ్చి అక్కడ పెట్టాడు. రాజారావు గారు కప్పులో కాఫీ పోసి కూతురికిచ్చారు. జ్యోతి తప్పనిసరిగా అందుకుని తాగింది. నీ ధోరణేంటో నాకు బొత్తిగా అంతు పట్టడం లేదమ్మా అన్నారాయన. జ్యోతి తలెత్తలేదు. నేనేం చేశాను డాడీ అంటూ ఇది వరకు గారాలు పోయినట్టుగా ఆయన్ని డబాయించలేదు. ఫ్రెండ్స్ వస్తే సరిగ్గా మాట్లాడవు, క్లబ్బుకు వెళ్లడం మానేశావు, ఇంట్లో నేననేవాడిని ఒకడున్నానన్న సంగతి కూడా నువ్వు మర్చిపోయినట్టు ప్రవర్తిస్తున్నావు. నేను చనిపోయిన తర్వాత నువ్వు గుర్తు చేసుకుంటావో లేదో గాని నేను బ్రతికుండగానే మర్చిపోవటం చూస్తే చాలా బాధగా ఉందమ్మా అన్నారాయన. డాడీ? జ్యోతి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నాకు తెలుసమ్మా, నీ మనసులో పడుతున్న వేదన. రవిని నువ్వు మర్చిపోలేకపోతున్నావు, అంతేగా అన్నారు. ప్రయత్నిస్తాను డాడీ. ఏది, ఇట్లా ఒంటరిగా కూర్చుని క్షణక్షణ జ్ఞాపకం చేసుకుంటూనా? జ్యోతి, చిన్నపిల్లవి కాదు. రవి నిన్ను మోసం చేశాడు. నీ వయస్సు, నీ అమాయకత్వం అది నిన్ను గుర్తించనివ్వటం లేదు. వాడిని అనుభవజ్ఞుడిని కాబట్టి నేను త్వరగా పసిగట్టగలిగాను. నీకంటే రవి మీద నేనే ఆశలు పెంచుకున్నానేమో అన్నారాయన. డాడీ? జ్యోతి బేలగా చూసింది. నా మాట వినమ్మా. ఇలాంటి ఎగుడు దిగుళ్ళొచ్చినప్పుడే మనం గుండె దిటవు చేసుకోవాలి, వివేకంతో ప్రవర్తించాలి. నా మాట కాదనకమ్మా. జమునాబాయి గారికి జరిగిందంతా చెప్పాను. డాడీ? జ్యోతి కళ్లలో రోషం బుసలు కొట్టింది. చిన్నతనంతో రవి అసలు స్వరూపం తేల్చుకోలేక భ్రమపడ్డావని చెప్పాను. ఆవిడ సహృదయంతో అర్థం చేసుకుంది. వాళ్ళు నువ్వంటే చాలా ఇష్టపడుతున్నారు. బాగా ఆలోచించుకుని చెప్పు. ఆయన కాఫీ తాగడం పూర్తి చేసి వెళ్లారు. జ్యోతి కళ్ల నిండా నీళ్లు తిరిగాయి. నాకసలు పెళ్లి చేసుకోవాలని లేదు డాడీ
చేతుల్లో ముఖం దాచుకుని ఏడవసాగింది. ఆ ఏడుపులో రవి మోసం చేశాడనే బాధ, తండ్రి తనని అర్థం చేసుకోలేదనే వేదన ప్రస్ఫుటమవుతున్నాయి. ప్రసాద్ క్లినిక్లో పేషెంట్స్ వరుసగా కూర్చుని ఉన్నారు. సరోజ పనిమీద హడావిడిగా అటూ ఇటూ తిరుగుతోంది. డాక్టర్ గారి పురమాయింపు మీద బేసిన్లో వేడి నీళ్లు తీసుకుని ఆయన గదిలోకి వెళ్తున్న సరోజకి కూర్చున్న వారిలో నుంచి ఒక మగ కంఠం, "ఏయ్ నర్సమ్మ, ఇలారా" అని పిలవడం వినిపించింది. ఆ కంఠం వినగానే ఉలిక్కిపడిన సరోజ భుజం మీదుగా తల తిప్పి చూసింది. ఆ వెంటనే ముఖం తిప్పుకుని అడుగుల వేగం హెచ్చించింది. వరుసగా కూర్చున్న మనుషుల్లో బెంచి మీద చిట్ట చివరగా బాగా తాగి ఉన్న శేషగిరి పెద్ద పెద్ద అంగలేసుకుంటూ సరోజ దగ్గరకొచ్చాడు. "ఏయ్ నర్సమ్మ, ఈ హాస్పిటల్లో సరోజ అనే అమ్మాయి ఉందా?" అని అడిగాడు. సరోజకి క్షణం నోటి నుంచి మాట రాలేదు. చేతిలో బేసిన్ కంపించసాగింది. సాధ్యమైనంతగా గొంతు మార్చి, "ఐ డోంట్ నో" అంది. "పోనీ రోజీ అనే అమ్మాయి ఉందా? ఎర్రగా సన్నగా ఉంటుంది" వివరాలు చెప్పాడతను. "ఐ డోంట్ నో తెలుగు." "నీకు తెలుగు రాదు? కర్మ." శేషగిరి ఇంకోవైపు వెళుతున్న మరో నర్సుని చూడగానే గబగబా అటు వెళ్ళాడు. సరోజ చప్పున గుమ్మం దాటి లోపలికి అడుగుపెట్టింది. అవతల దూరంగా శేషగిరి కంఠం వినిపిస్తూనే ఉంది. "సిస్టర్, ఈ హాస్పిటల్లో సరోజ అనే అమ్మాయి ఉందా?" "ఉంది. ఎందుకు?" "మాట్లాడాలి." "డాక్టర్ గారున్నారు. డ్యూటీ టైంలో స్టాఫ్ ఎవరూ విజిటర్స్ని చూడ్డానికి వీల్లేదు. వెళ్ళండి." ఆవిడ కసిరింది. శేషగిరి లోలోపల తిట్టుకుంటూ బయటికి నడిచాడు. "అదేంటి సరోజా, అక్కడే నిలబడిపోయావే? నీళ్లు పట్టుకురా" ప్రసాద్ హెచ్చరించాడు. సరోజ గబగబా నీళ్లు తెచ్చి అక్కడ పెట్టింది. "అదేంటి అలా ఉన్నావ్? ఎవరైనా ఏవైనా అన్నారా?" అన్నాడు ప్రసాద్. చిరుచెమటలు అలుముకున్న సరోజ ముఖం చూస్తూ అడిగాడు. "అబ్బే, ఏం లేదు డాక్టర్, ఏం లేదు." సరోజ చప్పున జేబు రుమాలు తీసి ముఖమంతా తుడుచుకుంది. ప్రసాద్ నిష్ఠూరంగా చూశాడు. "నాకు చెప్పకూడదా?" "డాక్టర్." సరోజ తటపటాయింపుగా చూసింది. "చెప్పు, ఏంటది?" "మీ దగ్గరకు వచ్చి నా గురించి ఎవరైనా అడిగితే ఇక్కడ లేనని, నాకు తెలియదని చెబుతారా?" ప్రసాద్ సరోజ ముఖంలోకి దీక్షగా చూశాడు. "శేషగిరి కనిపించాడా?" సరోజ తలదించుకుంది. అవునన్నట్టు తల ఊపింది. ప్రసాద్ చెయ్యి కదిలి సరోజ చెయ్యి అందుకోబోయి అంతలో నిగ్రహించుకున్నట్టుగా ఆగిపోయింది. "భయపడకు సరోజా, ఈ 4 గోడల మధ్య ఉండగా నిన్నెవరూ ఏమీ చెయ్యలేరు. నువ్వు నిశ్చింతగా ఉండు" అన్నాడు. "థ్యాంక్యూ డాక్టర్, థ్యాంక్యూ." సరోజ అస్పష్టంగా అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సరోజ వెళ్లిన వైపే చూస్తుండిపోయిన ప్రసాద్ నిట్టూర్చాడు. రాత్రి 8 గంటలయింది. డ్యూటీ నుంచి వచ్చేసిన సరోజ తన క్వార్టర్స్లో భోజనం ముగించుకుని ముందు గదిలో కూర్చుని ఉత్తరం వ్రాసుకుంటూ ఎందుకో లేచి లోపలికి వెళ్ళింది. సరోజ మళ్ళీ తిరిగి రాగానే, "మంగమ్మ, మంగమ్మ, ఇక్కడ పెన్ పెట్టి వెళ్ళాను, కనిపించలేదే, నువ్వేమైనా చూశావా?" అని అడిగింది. "నాకు తెలీదమ్మా, నేను చూడలేదు." వంట ఇంట్లో నుంచి మంగమ్మ సమాధానం చెప్పింది. "అరే, ఇప్పుడేగా ఇక్కడ పెట్టి వెళ్ళింది, ఏమైంది?" కింద పడిందేమోనని వంగి చూస్తున్న సరోజకి బీరువా పక్కనుంచి, "నేను తీశాను" అన్న స్వరం వినిపించింది. సరోజ మెరుపులా లేచి నిలబడింది. శేషగిరి ఎప్పుడొచ్చి నిలబడ్డాడో బీరువా పక్కగా ఉన్న క్రీనీడలో కదిలి యువతలకొచ్చాడు. "నువ్వా?" అంది సరోజ. "అవును నేనే. ఉదయం హాస్పిటల్లో తెలుగు తెలీదన్నావు కదా, తెలుగొచ్చినో లేదో తెలుసుకుందామని వచ్చాను." శేషగిరి విజయం పొందినట్టుగా నవ్వాడు. "ఎందుకొచ్చావిక్కడికి?" "అబ్బా, ఎప్పుడొచ్చినా ఇదే మాట. మర్యాదగా అవతలికెళ్ళు." "భలే భార్యవు దొరికావు. ఎప్పుడొచ్చినా పో అని ఒకటే మాట." "భార్య? మనకు జరిగింది పెళ్ళే కాదని నువ్వు 1,00,000 సార్లన్నావు. నువ్వు నన్ను పెళ్ళాడలేదని, నా ఇష్టం వచ్చిన చావు చావమని ఇంట్లో నుంచి బయటికి నెట్టావు. నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను. నన్నెందుకిలా వెంటాడుతున్నావు? నీతో పీడకలలా జరిగిన ఆ జీవితాన్ని మాటిమాటికి ఎందుకు గుర్తు తెస్తావు? వెళ్ళు, నీకో నమస్కారం, దయుంచి వెళ్ళు." సరోజ చేతులు జోడించింది. సరోజ ఆవేశంగా ఆ మాటలంటుంటే ఎగిరిపడుతున్న గుండెల మీద తళతళా మెరుస్తున్న ఒంటిపేట బంగారు గొలుసు మీద శేషగిరి దృష్టి అంటుకుపోయినట్టుగా నిలిచింది. ఒక్కొక్క అడుగే వేస్తూ దగ్గరగా వచ్చాడు. సరోజ వెనక్కి అడుగులు వేస్తూ పారిపోయింది. శేషగిరి చటుక్కున చెయ్యి చాచి ఆమెను పట్టుకున్నాడు. "ఛీ, వదులు." సరోజ పెనుగులాడింది. శేషగిరి సరోజ మెళ్ళో గొలుసు పట్టి గట్టిగా బలంగా లాగాడు. గొలుసు ఉరితాడులా లాగగా సరోజ కెవ్వుమంది. సన్నటి గొలుసు ఎక్కువ శ్రమ లేకుండానే తెగి ఊడి వచ్చింది.
శేషగిరి అది చేతిలో పట్టుకుని పకపక నవ్వాడు. సరోజ గడ్డం పట్టుకుని ఊపుతూ, నీకిష్టం ఉన్నా లేకపోయినా నువ్వు బ్రతికి ఉన్నంతకాలం నేను నీ మొగుణ్ణే. నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, వెళ్తాను. నన్నా దేవుడు కూడా ఆపలేడు, గుర్తుంచుకో. అంతేకాదు, నువ్వెన్ని అడ్రస్సులు మార్చినా ఆ రవిగాడు నిన్ను ఏ మారుమూల దాచినా నేను కనుక్కోగలను. ఇది కూడా బాగా గుర్తుంచుకో. వాడిని చూసుకునేగా నీకు గర్వం. వాడిని గురించి ఆ రాజారావు గారికి అంతా చెప్పేశాను. లేకపోతే నా పెళ్ళాన్ని నాకు కాకుండా చేస్తాడా? అందుకే నీ విషయం అంతా ఆయనకి చెప్పేసి వాడి పెళ్లి చెడగొట్టి తిక్క కుదిర్చాను. నీ డబ్బంతా కాజేసి అన్యాయం చేసినందుకు పాఠం నేర్పాను. వాడిని జీవితాంతం ఇట్లాగే వేధించి దెబ్బకి దెబ్బ తీసి పగ తీర్చుకుంటాను. శేషగిరి గొలుసును లాల్చీ జేబులో వేసుకుని వెళ్ళిపోయాడు. గొలుసు బలవంతంగా తెంచడంతో సరోజ మెడ మీద గీసుకుపోయి రక్తం కారసాగింది. శేషగిరి వెళుతూ రవి పెళ్లి చెడగొట్టిన వైనం వినిపించగా సరోజ పిడుగుపడిన దానిలా నిశ్చేష్టురాల్లా చూడసాగింది. సరోజ కేకలు విని హడలిపోయిన మంగమ్మ చేస్తున్న పని ఆపి పరిగెత్తుకొచ్చింది. ఏంటమ్మా, ఏమైంది? అయ్యయ్యో, మెడ దగ్గర రక్తమేంటి? అంది కంగారుగా. సరోజ కుర్చీలో కూలబడి అరచేతిలో ముఖం దాచుకుని ఏడవసాగింది. రవి సింగపూర్ నుంచి తను రావడానికి ఇంకో నెల పట్టేట్టుందని ఫ్యాక్టరీ జాగ్రత్తగా చూడమని కోరుతూ చిదంబరానికి ఉత్తరం రాశాడు. అది చూడగానే ఆయనకి ఏనుగెక్కినంత సంతోషం కలిగింది. ఆఫీసులో అకౌంటెంట్ ఆయనకి కుడిభుజంగా మారాడు. వేణుకి మంచి చెడులేమీ తెలియవు. మామగారు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ కళ్ళు మూసుకుని పెట్టేస్తాడు. చిదంబరం ఆ ఫ్యాక్టరీకి తానే యజమానిలా పెత్తనం చేయసాగాడు. రవి ఊరెళ్తూ వర్కర్స్కి జీతాలు బోనస్లు ఇవ్వమని చెప్పి ఇచ్చిన చెక్స్ ఆనాడే క్యాష్ చేసి ఇంట్లో భద్రపరుచుకున్నాడు. సూపరింటెండెంట్ నోరు మెదపకుండా అతనికి కాస్త పడేశాడు. శేషగిరి ఫ్యాక్టరీకి వస్తూ పోతూ చిదంబరానికి ఆప్తమిత్రుడయ్యాడు. చిదంబరం శేషగిరి కోరినప్పుడల్లా డబ్బిస్తున్నాడు. అతన్ని చూసినప్పుడల్లా రవిని గిరిగింతలు కొట్టించగల సాధనవేదో తన చేతుల్లో తన గుప్పిట్లో ఉన్నంత సంతృప్తి, ఆనందం ఆయనకి కలుగుతూ వచ్చాయి. ఫస్ట్ వచ్చింది. వర్కర్స్కి పండగకి బోనసులు ముట్టకపోగా జీతాలే అందలేదు. ఆయన నాకేమి డబ్బిచ్చి వెళ్ళలేదు అన్నాడు చిదంబరం. ఇందులో తిరకాసేదో ఉందని గ్రహించిన వర్కర్స్ ఓర్మితో ఒకరికొకరు ధైర్యం చెప్పుకుని రవి రాక కోసం 1000 కళ్లతో ఎదురు చూడసాగారు. అతను రావడం ఇంకో నెల ఆలస్యమవుతుందనే వార్త వారికి పిడుగుపాటుగా అయింది. వర్కర్స్ పని నానాటికి దిగజారింది. యూనియన్ సెక్రటరీ వచ్చి అకౌంట్లో నుంచి డబ్బు తీసి జీతాలివ్వమని, రవి వచ్చిన తర్వాత తను నచ్చచెపుతానని అర్థించాడు. చిదంబరం బ్యాంకులో డబ్బు లేదన్నాడు. దాంతో వాళ్లు పని మానేశారు. ఫ్యాక్టరీ మూతపడింది. బుక్ అయిన ఆర్డర్స్కు సరుకు సమయానికి పంపబడలేదు. రవి ప్లైన్ దిగి ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టగానే యూనియన్ సెక్రటరీ వచ్చి ఈ గందరగోళం అంతా వినిపించాడు. రవి అతన్ని తీసుకుని సరాసరి ఫ్యాక్టరీకి వెళ్లాడు. ఫ్యాక్టరీ ఆవరణ నిండా ఎర్ర జెండాలు పాతి ఉన్నాయి. వర్కర్స్ నినాదాలు ప్రతిధ్వనిస్తున్నాయి. చిదంబరం, వేణు వాళ్లతో ఘర్షణ పడుతున్నారు. రవి కారు చూడగానే నినాదాలు తగ్గాయి. అతను కారు దిగగానే అందరూ ఆనందోత్సాహాలతో మళ్లీ అరిచారు. గుంపుగా నిలబడిన అందరూ తొలగి దారి ఇచ్చారు. రవి వాళ్లకి సర్ది చెప్పి శాంతపరిచాడు. విషయం కనుక్కుని న్యాయం చేకూరుస్తానని వాగ్దానం చేశాడు. మావయ్య, నువ్విలారా అంటూ లోపలికెళ్లాడు. చిదంబరం, వేణు ముఖాలు చూసుకున్నారు. చిదంబరం రవి వెంట వెళ్లాడు. కాసేపు తటపటాయించి వేణు తను కూడా లోపలికి వెళ్లాడు. మామయ్య, వర్కర్స్కి జీతాలెందుకివ్వలేదు? రవి అడిగాడు. ఇది మరీ బాగుంది. నువ్వు వెళ్లేటప్పుడు డబ్బివ్వకుండా నేనెక్కడి నుంచి తెచ్చివ్వను? తొణుకు బెణుకు లేకుండా అన్నాడాయన. నీకేమైనా మతిపోయిందా? నేను వెళ్లే రోజున సంతకాలు చేసిన చెక్కు నీకిచ్చి వెళ్లలేదు? చిదంబరం దిగ్భ్రాంతిగా చూశాడు. నీకు మతిపోయినట్టుంది. ఆ డబ్బు క్యాష్ చేసి నీకే ఇచ్చేశానుగా. నిర్భయంగా ఎలాంటి తడబాటు లేకుండా ఆయన అన్న మాటలు విని రవి కొయ్యబారిపోయాడు. వెళ్ళండి, తక్షణం నా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళండి. మనుషుల్లో ఇంత విశ్వాసఘాతకులుంటారని విన్నానే గాని ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను మావయ్య. నిన్నసలు నా ఫ్యాక్టరీలో పెట్టుకోవడం, ఇంట్లో చేర్చుకోవడం నాదే తప్పు. వేణుని అమాయకుణ్ణి చేసి ఫ్యాక్టరీ డబ్బంతా కాజేసి ఇంత దారుణానికి తలపెడతావని అనుకోలేదు. నిన్ను గుడ్డిగా నమ్మడం నాదే తప్పు. పాముని దగ్గరకు తీసి పాలు పోశానని ఇప్పుడు తెలుస్తోంది. రవి ఆవేశంగా ఒళ్ళు తెలియని వాడిలా అరుస్తున్నాడు. ఫ్యాక్టరీలో చిదంబరం డబ్బు సంగతి నాకేం తెలియదనగానే ఇక్కడ వర్కర్స్ ముందు పేచీ పడ్డం ఇష్టం లేక రవి వేణుని, చిదంబరాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. ఆయన్ని ఎంతసేపు డబ్బు మాట అడిగినా ఒకటే సమాధానం.
నాకేం తెలుసు నువ్వే తీసుకున్నావు అని. రవికి పిచ్చెక్కేటంత కోపం వచ్చింది. ఆ మాట వినగానే వాళ్ల గూడు పుటాన్ని అర్థమైంది. ఇద్దర్నీ తక్షణం ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మన్నాడు. ఇది మరీ బాగుందిరా, బ్యాంకులో ₹1 లేకుండా ఖాళీ చేసి తీసుకున్నావు. ఎవరికిచ్చుకున్నావో ఏంటో, ఇప్పుడు మా మీద విరుచుకు పడుతున్నావు అన్నాడు చిదంబరం. ఎవరికో ఇచ్చుకున్నానా? ఎవరికిచ్చానంటావు? రవి నిలదీశాడు. ఏమో, నాకేం తెలుస్తుంది? పెళ్లి కాలేదన్న మాటేగాని నీకేం ఖర్చులు తక్కువ? ఉండవలసిన వాళ్ళందరూ ఉన్నారయ్యే అన్నాడు చిదంబరం. ఏంట వాగుడు? మీరు కాకుండా ఎవరున్నారు నాకు? నోటితో అంటే ప్రతిదీ తప్పేరా అబ్బాయి. ఎవరూ లేకపోతేనే ప్రతి నెల కాన్వెంట్కి డబ్బు పంపిస్తున్నావా? నీ దగ్గర ఏమీ తినకుండానే ఆ రోజు డాన్సర్ కృతజ్ఞతలు చెప్పుకుంటూ అంతంత ఉత్తరాలు రాస్తుందా అన్నాడు. రవి క్షణంసేపు దిమ్మెరపోయినట్టు చూశాడు. ఎప్పుడు నా డ్రాయర్ వెతికావు నువ్వు? బాగుంది, నేనెందుకు వెతుకుతాను? ఏదో పొరపాటుగా తీస్తే భారతం అంతా కనిపించింది. ఏ, నా మాట అబద్ధం అంటావా? ఉమా అనే పిల్ల నీ రక్షణలో పెరగడం లేదంటావా? ఆ రోజుని డాన్సులు మాన్పించి నువ్వు పోషించడం లేదా అన్నాడు. మామయ్య, ఇక నువ్వు చెప్పింది చాలు, వెళ్ళు బయటికి. ఏ, మామయ్య అడిగిన దానికి సమాధానం చెప్పవే? వేణు అధికారికంగా ప్రశ్నించాడు. ఏం చెప్తాడ్రా, పాపం ఎన్నాళ్ళు మనకి తెలియదని అనుకుంటున్నాడు. ఇదిగో అబ్బాయి రవి, అన్ని వ్యసనాల్లోకి స్త్రీ వ్యసనం మహా చెడ్డది. అది వంటిని ఇంటిని గుల్ల చేస్తుంది, గౌరవ మర్యాదల్ని మంటగలుపుతుంది. పైకి రావాల్సిన వాడివి, నీకిదేం కర్మ చెప్పు? హాయిగా లక్షణంగా అయినింటి పిల్లని చేసుకుని పరువుగా బ్రతక్క ఆ రోజు నుంచుకుని ఇలా దొంగ బతుకు బతుకుతూ అన్నాడు చిదంబరం. నోర్ముయ్! పిడుగు పడ్డట్టు అరిచాడు రవి. చిదంబరం చెంప చెళ్ళుమంది. రవి రౌద్రమూర్తిలా అయ్యాడు. తెలిసి తెలియని వాగుడు మళ్ళీ వాగకు. ఈరోజు నా చేతుల్లో నీకు చావు దెబ్బలు తప్పాయంటే అది మా నాన్నకి నువ్వు బంధువైన పుణ్యం అనుకుని దండం పెట్టుకుని వెళ్ళు. చిదంబరం చెంప పట్టుకుని కళ్ళు పత్తికాయల్లా చూస్తూ నిలబడ్డాడు. వేణు దూకుడుగా అన్నగారి మీదకొచ్చాడు. అన్నయ్య, నీకు బుద్ధుందా? పెద్దాయన మీద చేయి చేసుకుంటావా అన్నాడు. నోర్ముయ్! నా సొమ్ము తిని నా ఇంట్లో ఉంటూ నాకే ఎసరు పెడదామనుకున్నారా? నన్ను కీలుబొమ్మను చేసి ఆడిద్దామనుకున్నారా? పొండి, ఈ రోజుతో మీకు నాకు స్వస్తి. నా ఇంట్లో నుంచి తక్షణం బయటికి నడవండి. రవి వేణు మెడపట్టి గుమ్మం వైపు తోశాడు. వేణు తూలిపడబోయి తలుపు పట్టుకుని అలాగే ఆగాడు. పొమ్మంటే పోకుండా ఉండడానికి అంత సిగ్గులేని వాళ్ళమేమీ కాదు. నీ కాళ్ళు పుచ్చుకుని బ్రతిమలాడ్డానికి గతిలేని వాళ్ళం అంతకంటే కాదు. నా వాట నాకు పారే, ఇప్పుడే పోతాను వేణు రోషంగా అన్నాడు. నీ వాటనా? ఒళ్ళు తెలిసే మాట్లాడుతున్నావా? ఇది నా స్వార్జితం అన్న సంగతి మర్చిపోకు. నువ్వే బాగా ఒంటిమీ తెలివి తెచ్చుకో. ఈ ఫ్యాక్టరీకి పెట్టుబడి మన పొలం అమ్మి పెట్టిన జాయింట్ పెట్టుబడి అన్న సంగతి మర్చిపోకు. పొలం అమ్మిన డబ్బు నువ్వు చేసిన అప్పులు తీర్చడానికే సరిపోయింది, అది గుర్తుకు తెచ్చుకో అన్నాడు రవి. అన్నిటికీ తెగించిన వాడివి, ఎన్నబద్ధాలైనా చెప్తావు. పిచ్చిగా వాగావంటే పళ్ళు రాల్తాయి, జాగ్రత్త. ఏం చేస్తావే? వేణు ముందుకొచ్చాడు. కాని చిదంబరం వేణుని వెనక్కి లాగాడు. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇది మాటలతో తెగే వ్యవహారం కాదుగాని ఇంటికి పోదాం పదా అన్నాడు. వెళ్ళండి, జన్మలో మీ ముఖాలు నాకు చూపించకండి. మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టకండి రవి పళ్ళబిగునన్నాడు. పెట్టండ్రా, పెట్టం. ఆ ఫ్యాక్టరీలో నువ్వో వాడో ఎవరుంటారో తేలే వరకు అడుగు పెట్టం. తెలివితేటలు నీకే కాదు, కాస్త మాకు ఉన్నాయని నీకే తెలుస్తుంది ముందు ముందు. పదరా వేణు అన్నాడు చిదంబరం కోపంగా. వేణు చిదంబరం వెళ్ళిపోయారు. మై గాడ్ అనుకుంటూ రవి కూలబడ్డాడు కుర్చీలో. రాజారావు గారు నోట్లో సిగార్తో చేతిలో పేపర్ చూస్తూ సోఫాలో కూర్చుని ఉన్నారు. ఇంతలో హాల్లో ఉన్న ఫోన్ గణగణ మోగింది. ఆయన క్షణంసేపు దానివైపు విసుగ్గా చూసి లేచి వచ్చి రిసీవర్ తీశారు. హలో, నమస్కారమండి, నేను రవిని మాట్లాడుతున్నాను. అవతల నుంచి కంఠం వినిపించింది. ఆ కంఠం వినగానే ఆయన నిటారుగా అయ్యారు. ఏంటి? గద్దించినట్టుగా అడిగారు. ఆ అడగడంలో క్రింది ఉద్యోగితో మాట్లాడేటప్పుడు నిర్లక్ష్యం, అధికారం ప్రతిధ్వనించాయి. జ్యోతితో మాట్లాడాలి, కాస్త పిలుస్తారా? షటప్. మా అమ్మాయి ముందుకొచ్చి నిలబడే అర్హత కూడా నీకు లేదు. నువ్వు సింగపూర్ నుంచి వ్రాసిన ఉత్తరం నాకే అందింది. మా అమ్మాయి పేరెత్తావో ఐ విల్ షూట్ యూ గర్జించినట్టుగా అని ఫోన్ పెట్టేశారాయన. ఏదో పని మీద అటు వచ్చిన జ్యోతి తండ్రి ఫోన్లో ఎవరినో షూట్ చేస్తాననడం విని ఆశ్చర్యంగా, ఎవరు డాడీ అంది. ఎవరా? ఇంకెవరు? వాడే, రవి. డాడీ? జ్యోతి కళ్లలో బాధ రెపరెపలాడింది. రవి ఫోన్ చేశాడా? ఏమన్నాడు? ఆదుర్దాగా అడిగింది.
ఏమంటాడు? ఏదో చెప్పాలట. మనం వింటే 1,00,000 కథలు చెప్పేలా ఉన్నాడు. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు, మళ్ళీ ఫోన్ చెయ్యకు అని చెప్పాను. జ్యోతి, నీక్కూడా చెబుతున్నాను. రవి విషయంలో నేను పొరపడ్డాను. గాజు ముక్కని వజ్రమని భ్రమసి అది నీకు నగగా శోభిస్తుందనుకున్నాను. నా పొరపాటు తెలిసింది. నిన్ను కూడా తెలుసుకోమంటున్నాను. డాడీ, అంది జ్యోతి. ఒకప్పుడు అతని అసలు స్వరూపం తెలుసుకోలేక స్నేహితుని కొడుకు అన్న మమకారంతో ఎంతో అభిమానించాను. నిన్నిచ్చి పెళ్లి చేసి నా ఇంటికి నా ఆస్తికి యజమానిని చేద్దామని ఉబలాటపడ్డాను. అతని రాకతో కన్న కొడుకు లేడనే కొరత తీరిపోతుందని ఆశించాను. ఇప్పుడు అతని పేరు తలవాలంటేనే అసహ్యం వేస్తోంది నాకు. మీరు తొందరపడుతున్నారేమో డాడీ, అంది జ్యోతి. లేదమ్మా, లేదు. అతని విషయం చాలా కుంభకోణంగా ఉంది. విన్న కొద్దీ ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇది నీకు తెలుసా? వేణుని ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. చిదంబరం మీద చేయి చేసుకున్నాడట. వేణు రవి మీద దావా వేశాడు. సొంత తమ్ముడు అతనిలో ఏ లోపం లేందే అన్యాయంగా కోర్టుకెందుకెక్కిస్తాడమ్మా? ఇది ఇంతటితో ఆగదు. రేపు కోర్టులో ఇతను ఉంచుకున్న దాన్ని అసలు భర్త వచ్చి ఇతని బండారమంతా బయట పెడుతుంటాడు. చిచి, తలుచుకుంటేనే సిగ్గు. మనకు తెలిసిన వాళ్ళని ఎవరైనా చెప్పుకున్నా అప్రతిష్ట. ఇదంతా ఈ పురుషోత్తం ఎలా సహిస్తున్నాడో గాని నేనైతేనా నరికి ముక్కలు చేసుండేవాడిని. జ్యోతి నిట్టూర్ పాపుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. తండ్రి స్వభావం జ్యోతికి బాగా తెలుసు. ఆయనకి పైపై వాక్యాలు, నటనలు, మొహమాటాలు తెలియవు. రవి పట్ల ఆయన మనసు విరిగిపోతే ఆ భగవంతుడి చెప్పినా వినడు. జ్యోతి మంచం మీద ఆలోచనగా కూర్చుండిపోయింది. ఎంతో ఆనందంగా వెన్నెలలు విరజిమ్ముతుందనుకున్న జీవితంలో హఠాత్తుగా ఇలా కారు మబ్బులు ముంచుకొచ్చాయేంటి? రవి మాటలు, అతని స్పర్శ గుర్తుకొస్తేనే ఎలాగో ఉంది. అతని నవ్వు ఎంత నిష్కల్మషంగా ఉంటుంది. మనసులో అంత భయంకరమైన గతం దాచుకున్న మనిషి అయితే అలా ఉండగలడా? ఏమో. ఏమీ లేకపోతే అప్పుడు పెళ్లికి ఎందుకు గడువు పెట్టినట్టు? ఏదో రకంగా ఆ అమ్మాయిని వదుల్చుకోవచ్చనుకున్నాడా? ఏమో. ఆ భయంకర సత్యాలేంటో, అవి ఎంతవరకు నిజమో ఒక్కసారి స్పష్టంగా రూఢిగా తెలిసిపోతే ఎంత బావుండును. దిండు మీద తల ఆనించుకున్న జ్యోతి ఒక్కసారిగా 10 సంవత్సరాలు ఎదిగిపోయినట్టుగా అనిపించసాగింది. వేణు రవి మీద దావా వేసిన సంగతి అందరికీ తెలిసిపోయింది. ఇందులో ఒక అమ్మాయి కూడా ఉందని, రవి ఆ అమ్మాయిని రహస్యంగా ఎక్కడో దాచి కాపురం చేస్తున్నాడని కూడా అందరూ చెవులు కొరుక్కోసాగారు. ఒకరిద్దరు పట్టలేక రవి ముఖాన్నే అడిగారు, మీ తమ్ముడు దావా ఎందుకు వేశాడు అని. రవి వేణుకేం తెలీదని, మామగారి చేతిలో కీలుబొమ్మయ్యాడని చెప్పాడు. విన్నవాళ్లు అతని మాటలు ఏమాత్రం నమ్మలేదు. పైకి మాత్రం ఓహో అలాగా అని రవి వెళుతుంటే వెనక నుంచి యగాదిగా చూసేవారు. ఒక పక్క వేణుతో దావా, మరో పక్క ఫ్యాక్టరీ కోసం తెచ్చుకున్న డబ్బు వాయిదాలు తీర్చాల్సిన మొత్తం బకాయి పడడం, ఇంకో పక్క రాజారావు గారితో సంబంధ బాంధవ్యాలు తెగిపోవడం రవికి పిచ్చెక్కేటట్టుగా ఉంది. అతనిలో చెలరేగుతున్న ఈ దావానలం తాలూకా మంటలు దహించివేస్తున్నా పైకి మాత్రం నిండుకుండలా గాంభీర్యం చెక్కు చెదరకుండా పనులు నెరవేరుస్తున్నాడతను. ఆ రోజు కోర్టులో కేసు జరుగుతోంది. వేణు బోన్లో నిలబడున్నాడు. వాది తరపు న్యాయవాది అతన్ని ప్రశ్నిస్తున్నాడు. మిస్టర్ వేణు, మీరు మీ అన్నగారి మీద దావా వేయటానికి ముఖ్య కారణమేంటో చెబుతారా? దారి తప్పి దుర్వ్యసనాలకి లోనైతే వాడికి బుద్ధి చెప్పడం నా ముఖ్యోద్దేశం, అన్నాడు వేణు. దుర్వ్యసనాలంటే? ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని ఒక బిడ్డని కని ఆ బిడ్డని కాన్వెంట్లో ఉంచి చదివిస్తున్నాడు. మా ఫ్యాక్టరీ మీద వచ్చిన డబ్బంతా ఆ తల్లికి బిడ్డకి పెట్టి నాశనం చేస్తున్నాడు. మీరతన్ని వారించడానికి ఏవైనా ప్రయత్నాలు చేశారా? ఎన్నో విధాలు చెప్పి చూశాను. నా మాట వినలేదు. పైనుంచి నా మీద చెయ్యి చేసుకుని ఇంట్లో నుంచి మెడపట్టి గెంటాడు. వాడినిక బాగు చేయలేనని భయపడిన నేను నా భవిష్యత్తు, నా క్షేమం దృష్టిలో పెట్టుకుని ఇలా కోర్టుకెక్కాల్సి వచ్చింది. వేణుముఖం చూస్తే గత్యంతరం లేక ఈ పని చేసినట్టుగా ఉంది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. వాది తరపు అడ్వకేట్ తను అడగడం పూర్తయినట్టుగా కూర్చున్నాడు. ప్రతివాది అడ్వకేట్ లేచాడు. ఆయన వయస్సు మళ్లిన వ్యక్తి. ఆయన వేణు నిలబడిన బోను దగ్గరకొచ్చి అతన్ని ఒకసారి రెప్పవాల్చకుండా సూటిగా చూశాడు. వేణు ఆయన చూపులకే అదోలా అయ్యాడు. మిస్టర్ వేణు, ఫ్యాక్టరీ అమ్మకముందు మీ అప్పులన్నీ పొలవమ్మి తీర్చారు కదూ? అవును సార్. ఆ తర్వాత మీ అన్నయ్య ఈ ఫ్యాక్టరీని అప్పు చేసి ప్రారంభించాడు, అవునా? కొంత డబ్బు తీసుకురావడం మాత్రం నాకు తెలుసు. మీ పొలం అమ్మిన డబ్బు కూడా ఇందులో జాయింట్ పెట్టుబడిగా పెట్టారంటారు మీరు, అంతేనా? అంతే ఏంటి, అది నిజం, అన్నాడు వేణు. ఫ్యాక్టరీ బాగా సాగుతోంది కదూ?
భగవంతుడి దయ వల్ల బాగానే సాగుతోందండి. ఈ ఫ్యాక్టరీ మేనేజర్ ఎవరు? చిదంబరం గారని మీ మామగారేగా? అవును, ఆయన కూతుర్ని నేను చేసుకున్నాను. "ఉమ్, మీరు బాగా ఖర్చు పెట్టే మనిషిని విన్నాను." అబ్బెబే, అదేం లేదండి. బుకాయించకండి. క్రిందటి ఆదివారం మీరు గండిపేటలో స్నేహితులకిచ్చిన పార్టీకి 500-600కి తక్కువ ఖర్చయి ఉండదు. అబద్ధమంటారా? అన్నాడు లాయర్. అదా అది వేణు నీళ్లు నమిలాడు. అది నా పుట్టినరోజండి అన్నాడు. సరే, ఆ విషయం వదిలేయండి. మీరు డబ్బు అవసరమైనప్పుడు ఏం చేసేవారు? మీ అన్నగారిని అడిగేవారా? "ఉహుం, మా మామయ్యే ఇచ్చేవాడు." మీరు దానికి రసీదు లాంటిదేమైనా ఇచ్చేవారా? ఇచ్చేవాడిని. ఇవ్వకుండా ఎప్పుడూ తీసుకునేవారు కాదా? "ఉహుం." మిస్టర్ వేణు, మీరు మీ మామగారు కలిసి ఫ్యాక్టరీలో డబ్బంతా కాజేశారంటాను. అబద్ధం, పచ్చి అబద్ధం. వేణు ఆవేశంగా అరిచాడు. మీ మామగారైన చిదంబరం ఇదివరకు లంచం తీసుకుని 1-2 చోట్ల ఉద్యోగం పోయిన మాట కూడా అబద్ధమేనా? అది నిజమే, కాని మా ఫ్యాక్టరీలో డబ్బు మాత్రం అతను కాజేయలేదు అన్నాడు వేణు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. లాయర్ గారు వాదన పూర్తి చేశారు. వేణు ముఖం నిండా పట్టిన చెమటలు తుడుచుకుంటూ బోన్లో నుంచి కిందికి దిగాడు. కోర్టు ఆవరణ బయట చిదంబరం శేషగిరి చేతిలో రహస్యంగా 100 రూపాయల కాగితం పెట్టాడు. శేషగిరి, ఈ కేసంతా నీ సాక్ష్యం మీదనే ఆధారపడి ఉంది. ఎలా చెప్తావో ఏమో అన్నాడు. మీకెందుకు, మీరు నిశ్చింతగా ఉండండి. ఆ లాయర్లని బోల్తా కొట్టించి కేసు మీ చేత గెలిపించే పూచి నాది అన్నాడు శేషగిరి. నిన్నే నమ్ముకున్నాను శేషగిరి. నాకు ఆస్తిలో వాటా ఇస్తావన్న మాట నిజమేగా? భగవంతుడి సాక్షిగా. ఇంతలో బండ్రోతు పిలవడం వినిపించింది. బొంగరాం శేషగిరి గారు అని చెప్పి. నేనే వస్తున్నా. అబ్బా, పేరంతా పిలిచి కూని చేశావు కదయ్యా. చక్కగా బిఎస్ గిరి అని పిలవకూడదు అని బోన్లో ఎక్కి అంతా నిజమే చెబుతానని ప్రమాణం చేశాడు. చిదంబరం ఒళ్లంతా కళ్ళు చెవులు చేసుకుని కూర్చున్నాడు. శేషగిరి దగ్గరికి వాది తరపు అడ్వకేట్ వచ్చాడు. చూడు మిస్టర్ గిరి, మీకు పెళ్ళయిందా? అయిందండి. ఇప్పుడు మీ భార్య మీతోనే ఉంటున్నారా? శేషగిరి తల వంచుకున్నాడు. చెప్పండి, ఆవిడ ఇప్పుడు మీతో కాపురం చేస్తున్నారా? శేషగిరి బేలగా చూశాడు. ఏం చెప్పమంటారు? ఆ విషయం ఇలా నలుగురిలో చెప్పుకోవాలంటే ప్రాణం చచ్చిపోతుంది అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. ఏడవకండి, అడిగిందానికి సమాధానం చెప్పండి. క్షమించండి. శేషగిరి కళ్ళు తుడుచుకున్నాడు. ఏడుపు తప్ప నాకు మిగిలిందేంటండి? ఏ మగాడైనా భార్య లేచిపోయింది అని ఏడుస్తూ కాకుండా నవ్వుతూ చెప్పగలడా? లేచిపోయిందా? ఎక్కడికి? ఎక్కడికో చెప్పాలంటే దాని ముందు చాలా కథ ఉందండి. ఏంటది చెప్పండి. ప్రేమించి పెళ్లి చేసుకున్న మా ఇద్దరి కాపురం హాయిగా సుఖంగా సాగిపోతోంది. అప్పుడప్పుడు ఎక్కువ డబ్బు లేదని, నేను తనకి నగలు చేయించలేదని, మా ఇల్లు పెద్దది కాదని, నాకు గొప్ప ఉద్యోగం లేదని సణుగుతూ ఉండేదనుకోండి. నేనేదో నచ్చ చెప్పుకునేవాడిని. మా ఇంటికి అప్పుడప్పుడు చుట్టపు చూపులా ఈ రవి వచ్చిపోతూ ఉండేవాడు. సహజంగా బంధుప్రీతి ఎక్కువ నాకు. వచ్చినప్పుడల్లా మా ఇంట్లో భోజనం చేయమని బలవంతం చేసేవాడిని. ఏమో సాటివాడు కదా అని గుడ్డిగా నమ్మానే తప్ప ఇలా నా వెనక గొయ్యి తవ్వుతాడని అనుకోలేదండి. నేను ఊళ్ళో లేనప్పుడు కూడా 1-2 సార్లు రవి వచ్చి వెళ్ళాడని నా భార్య చెప్పింది. నాకసలు అనుమానమే రాలేదు. తర్వాత రవి రాకపోకలు ఎక్కువయ్యాయి. వాళ్ళిద్దరి చూపులు, ద్వంద్వార్థపు మాటలు నాకెలాగో అనిపించసాగాయి. కానీ మళ్ళీ నన్ను నేనే తిట్టుకున్నాను. ఈర్ష్యతో నేనెలా అపోహపడుతున్నానేమో అని మదనపడ్డాను. ఒకసారి ఆ ఇద్దరినీ ఒంటరిగా ఉన్నప్పుడు పరీక్ష చేస్తే సరిపోతుందని నిశ్చయించుకున్నాను. ఆ రోజు మా ఇంటికొచ్చాడు. నేను ఊరు వెళ్తున్నానని బయలుదేరాను. కావాలనే రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంటికి తిరిగొచ్చాను. శేషగిరి ఆగిపోయాడు. అతను చెప్పే తీరు వినేవాళ్లకి చాలా కుతూహలం రేకెత్తించింది. తిరిగి వచ్చేసరికి ఏమైంది? లాయర్ అడిగాడు. శేషగిరి తలదించుకున్నాడు. మళ్ళీ అతని గొంతు భారమైపోయింది. చెప్పలేక చెబుతున్నట్టుగా వివరించసాగాడు. తిరిగొచ్చేసరికి ఆ ఇద్దరూ నా మంచం మీద ఒకరి కౌగుల్లో మరొకరు ఈ ప్రపంచమే మర్చిపోయినట్టుగా ఉన్నారు. నా భార్య అతని జుట్టు చెరుపుతూ నవ్వుతోంది. ఈ వివరాలు చాలు. అలా ఇద్దరూ అతి సన్నిహితంగా ఉండడం చూశాక వెంటనే మీరేం చేశారు? అన్నాడు లాయరు. ఏం చేశానా? శేషగిరి ముఖంలో ఆవేశం పొంగింది. ఆ ఇద్దరిని క్షణంలో గొంతు పిసుకో, గోడకేసి తలలు బద్దలు కొట్టో చంపేద్దామన్నంత ఆవేశం వచ్చింది. కోపం పట్టలేక
వెళ్ళి రవి జుట్టు పట్టి మంచం మీద నుంచి యువతలకి లాగాను. నేను చెయ్యెత్తి ఒక్క దెబ్బ వేశానో లేదో అతను నన్ను 10 దెబ్బలు కొట్టాడు. నాకు పిచ్చి కోపం వచ్చింది. ఈరోజు నేనో నువ్వో ఎవరో ఒకరు బ్రతకాలి అన్నాను. నేను అతన్ని కొట్టబోతుండగా ఇంతలో వెనక నుంచి నా తల మీద పెడేలిన దెబ్బ తగిలింది. నా కళ్ళు చీకట్లు కమ్మినాయి. గింగిరాలు తిరుగుతూ వెనక్కి చూశాను. ఎదురుగా సరోజ పచ్చడి బండతో నిలబడింది. రక్తం నా ముఖం మీదకి కారుతోంది. నా కళ్ళు తిరిగిపోయాయి. నేను సరోజ కాళ్ల దగ్గర కుప్పలా కూలిపోయాను. నాకు మళ్లీ మెలకు వచ్చేసరికి ఆ ఇద్దరూ లేరు. ఆ సంఘటన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి ఉండగా మీరెక్కడైనా చూశారా? అడిగాడు లాయర్. సరోజ చాలా రోజులు నాకు కనిపించలేదండి. రవిని వెళ్ళి అడిగితే సరోజని నువ్వే ఏదో చేశావని పోలీసులకు రిపోర్ట్ ఇస్తానని బెదిరించాడు. ఆ తర్వాత నాకు విరక్తి పుట్టిపోయింది. అంత నా మీద ఇష్టం లేని దాన్ని కసాయి వాడ్లా తెచ్చుకుని బలవంతంగా కాపురం చెయ్యాల్సిన కర్మ నాకేంటి అనుకున్నాను. అప్పటినుంచి నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను. ఈ బాధ భరించలేక తాగుడుకు అలవాటు పడ్డాను. వాళ్ళిద్దరికీ ఒక మగబిడ్డ పుట్టిందని రవి రహస్యంగా పెంచుతున్నాడని తెలిసింది. నాకు అన్యాయమే జరిగింది. కానీ ఆ అన్యాయాన్ని ఎదుర్కొనే డబ్బు గాని అండగాని నాకు లేవు. నేను పేదవాణ్ణి. అందుకని ఈ మంటలు గుండెల్లోనే దాచుకున్నాను. శేషగిరి చెప్పడం పూర్తయ్యేసరికి వినేవాళ్లు కూడా నిట్టూర్చారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. వాది తరపు న్యాయవాది జడ్జిగారితో అని వెళ్లి సంతృప్తిగా కూర్చున్నాడు. చిదంబరం ముఖం చింపిరి చాటలా అయింది. శేషగిరి బోన్లో కళ్ళు తుడుచుకుంటూ నిలబడ్డాడు. ప్రతివాది తరపు న్యాయవాది లేచి కళ్లజోడు సరిచేసుకుంటూ దగ్గరకొచ్చాడు. ఆయన శేషగిరిని తీక్షణంగా నఖశిఖ పర్యంతం చూశాడు. కాని శేషగిరి ఆ చూపులకి కించిత్తు కూడా భయపడకుండా నిటారుగా నిలబడ్డాడు. ఆయన మెల్లగా మృదు గంభీరంగా అడగడం ప్రారంభించాడు. గిరిగారు, మీది ప్రేమ వివాహమా? మొదట మేమిద్దరం ప్రేమించుకున్నామండి. తర్వాత పెద్దలు పెళ్లి చేశారు. అంటే మీ భార్య మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకుందన్న మాటేగా? బుద్ధిగడ్డి తిని అలాగే నమ్మాను సార్. మీరు ఊరు వెళ్తానని తిరిగి వచ్చిన రాత్రి రవి సరోజ మిమ్మల్ని కొట్టారని మీరు చెబుతున్నారు కదా, మరి మీరు పోలీస్ రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు? రిపోర్టా? సిగ్గులేక ఏ ముఖం పెట్టుకుని ఇవ్వమంటారండి? నా సంసారం అల్లరైపోతుందని, నా భార్య చెడిపోయిన మనిషిని అందరూ తర్వాత నన్ను వెక్కిరిస్తారని భయపడ్డాను. అబద్ధం. మీరే మీ భార్యను హింసించేవారని, ఆమెను సరిగ్గా చూడక కొట్టి తిట్టి వెళ్లేవారని, అప్పటికే ఆమె గర్భవతివని ఆధారాలున్నాయి. ప్లీడర్ గారి కంఠం కంగుమంది. కాని శేషగిరి రవ్వంత కూడా బెదర్లేదు. ఈ రోజుల్లో రుజువులకేంలేండి. కడుపు కక్కుర్తిగల ఎవరికైనా 10 రూపాయలు పడేస్తే చిలకల్లా చూసినట్టు మాటలు వల్లిస్తారు. తేలిగ్గా తీసిపారేశాడు. బుకాయించకు. రవికి పుట్టిన బిడ్డ అంటున్నావు. ఆ బిడ్డ నీ బిడ్డే. రామరామ, ఇదేం మాటండి? న్యాయం చేకూర్చవలసిన పెద్దవాళ్లు మీరే ఇట్లా అన్యాయంగా అబద్ధం నిజంగా మార్చేస్తే మాలాంటి వాళ్లకి న్యాయం ఎక్కడ జరుగుతుందండి? ఆ బిడ్డ నా బిడ్డ అయితే సరోజని చంపైనా నా బిడ్డని నా దగ్గరకు తెచ్చుకునేవాణ్ణి. అయినా అసలు కావాలని ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని కడుపుతో ఉండగా ఎవరైనా వెళ్ళగొడతారా? చాలే ఊరుకోండి, ఎవరైనా వింటే నవ్వుతారు. శేషగిరి అన్న ధోరణికి కోర్టులో అందరూ గొల్లున నవ్వారు. ఇంతవరకు శ్రీమతి యద్దనపూడి సులోచనారాణిగారి బంగారు కలలు నవల ఆడియో 8వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వివరిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.